అందరికీ నమస్తే అండి. లింగమనేని రమేష్ గారు రాష్ట్రంలో పొలిటికల్గా హై ప్రొఫైల్ ఉన్న నాయకుడు. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్తున్నారు. నిజానికి ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ పెద్దలకు శ్రేయోభిలాషి. తెలుగుదేశం పార్టీలో అతనికి అవకాశం ఉండదో లేదో అని జనసేన పార్టీకి వెళ్ళి జనసేన పార్టీకి గత కొన్నాళ్ళుగా ఫైనాన్షియల్గా బ్యాక్ ఎండ్గా ఉంటూ ఈ మధ్య రాజ్యసభకు వెళ్ళారు. సో ఒక హై ప్రొఫైల్ కార్పొరేట్ పొలిటీషియన్ అనుకోవచ్చు. ఆయన కుమారుడు సంజుష్ మొన్న హైదరాబాద్లో రోడ్డు యాక్సిడెంట్ చేశారు. హైదరాబాద్లో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతంలో ఇనార్బిట్ మాల్ దగ్గర వేగంగా తన స్పోర్ట్స్ కార్ నడుపుతూ ఒక సేల్స్ గర్ల్గా పనిచేస్తుందంట. అమ్మాయి భారతిముఖి పేరు. అమ్మాయి ఇనార్బిట్ మాల్లో లైఫ్ స్టైల్లో పనిచేస్తుందంట. సో ఆ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత తను ముగించుకొని బయటకు వచ్చి రోడ్డు దాటుతున్న క్రమంలో ఇతను సంజోష్ అనే వ్యక్తి అతి వేగంగా కారు నడిపి ఆ అమ్మాయిని ఢీకొన్నాడు అనమాట. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు, కానీ నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఎందుకంటే పొలిటికల్గా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి, బాగా డబ్బులు ఉన్న వ్యక్తి. సో అంత పెద్ద వ్యక్తికి పోలీసులు అంత ఈజీగా వెళ్ళరు కదా. వాళ్ళ మీద కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, లాబింగ్లు ఉంటాయి, పైరవీలు ఉంటాయి, కొంత అంతర్గత వ్యవహారాలు నడుస్తాయి, చాలా లావాదేవీలు నడుస్తాయి. కాబట్టి పోలీసులు కూడా కొంతవరకు చూసినంటూ వదిలేయలేదు, కేసు నమోదు చేశారు. బట్ ఇంకా అరెస్ట్ అయితే చేయలేదు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటి. సమాజంలో పెద్దరికం వచ్చిన తర్వాత, పెద్దలుగా ఎదిగిన తర్వాత, లేదా పెద్దలుగా ఎదగకపోయినా సామాన్యుడైనా పెద్దోడైనా పిల్లలను పెంచడం చాలా ఇంపార్టెంట్. ఇటువంటి చోట్ల పిల్లల పెంపకం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొన్న సీదిరా అప్పలరాజు గారి కుమారుడు చూసాం ఏ విధంగా చేశాడు. 18 ఏళ్ళు వయసు, చేతికి బండి ఇచ్చారు. ఆ కుర్రాడేమో దానయ్య అనే వ్యక్తిని ఢీకొట్టాడు. దానయ్య మరణించాడు. అక్కడ తండ్రిగా అప్పలరాజు గారు చాలా బాధపడి తన కుమారుడి భవిష్యత్తు ఏమైపోద్దో అని కలత చెంది తను ఏదో ప్రయత్నం చేశారు. తను రాజకీయంగా బెడిసి కొట్టింది, తను అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు. అదంతా ఆ కథ అందరికీ తెలుసు. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉదంతాలు ఉన్నాయి. అంటే సమాజంలో రాజకీయాల్లో కావచ్చు, కార్పొరేట్ శక్తులుగా కావచ్చు, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లలను విచ్చలవిడిగా రోడ్ల మీద ఎందుకు వదులుతున్నారు? ఇది ఒకసారి ఆలోచించాలి. ఇది అలా వదలడం వలన ఒకటి, వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఎదుటి వాళ్ళు చనిపోవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళకే ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు అదే సీదిరా అప్పలరాజు కుమారుడు అదే రివర్స్ అయితే. సో మంత్రి నారాయణ గారు గతంలో వాళ్ళ కుమారుడు హైదరాబాద్లోని మెట్రో పిల్లలకు ఢీకొట్టాడు. అతి వేగంగా 200కు పైగా స్పీడ్గా వెళ్ళి ఢీకొట్టి చనిపోయాడు. 2015-19 ఆ మధ్యలో, అప్పుడు కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే. సో వేగం, అతి వేగం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అజారుద్దీన్ గారి కుమారుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, వారి కుమారుడు కూడా గతంలో ఒక 15 ఏళ్ల కిందట హైదరాబాద్ ఓఆర్ఆర్ ఓపెన్ చేసిన కొత్తలో అక్కడ హై స్పీడ్గా వెళ్ళి చనిపోయాడు, రోడ్డు యాక్సిడెంట్. అలాగే కొంతమంది సినీ నటుల పిల్లలు కూడా. అంటే ఇలా హై ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్ బైకులు దాని మీద మోజు పడుతుంది. ఇప్పుడు పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, టీనేజ్లోకి వెళ్ళిన తర్వాత రకరకాల వ్యామోహాలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ స్పోర్ట్స్ కారు, స్పోర్ట్స్ బైకుల మోజు కూడా పుడుతుంది. అది కామన్. ఎందుకంటే చేతిలో యాక్సిలేటర్ ఉంటుంది, ఇష్టం వచ్చిన స్పీడ్లో వెళ్ళొచ్చు, ఆ రైడింగ్, ఆ ఎంజాయ్ అది వేరే ఉంటుందని ఉంటారు. కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆ టైంలో కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే గుద్దేస్తే ఎదుటి వాళ్ళైనా చనిపోవచ్చు, లేదా వీళ్ళకైనా ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో వీళ్ళే ప్రాణాలు కోల్పోతున్నారు, కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిలో ఎక్కువగా హై ప్రొఫైల్ ఉన్న పొలిటీషియన్ల పిల్లలు కూడా బలవుతున్నారు. వాళ్ళకే ఈ స్పోర్ట్స్ కారు కొనాలంటే మినిమం 2-3 కోట్లు ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ బైక్ కొనాలన్నా మినిమం ఒక 10 లక్షలు, 15 లక్షలు ఉంటుంది. అంతంత డబ్బులు పెట్టి పిల్లల కోరికలు తీర్చి రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు చేస్తున్న పని ఇది. సో ఎందుకు? ప్రాణాలు చాలా విలువైనవి, ప్రాణాలను బలి తీసుకోవద్దు. అది పిల్లలకు మీరు చెప్పండి. మీరు పిల్లలకి ఆ వయసు నుంచే జాగ్రత్తలు నేర్పించాలి. అక్కడ లింగమనేని రమేష్ గారు కావచ్చు, లేదా సీదిరా అప్పలరాజు గారు కావచ్చు, లేదా ఇంకెవరైనా సరే కావచ్చు. పార్టీలకు సంబంధం లేదు, కానీ మీరు మీ పిల్లలకి ఖచ్చితంగా రోడ్డు మీద చాలా బాధ్యతగా ఉండాలి. తప్పు మనకు వైపైనా ఉండొచ్చు, ఎదుటి వైపైనా ఉండొచ్చు. వెహికల్ మన కంట్రోల్లో ఉండకపోతే ఎలా? ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత 100 వాహనాలు ఉన్నప్పుడు ఒక్కడు పద్ధతిగా, నీతిగా, నిజాయితీగా ఒక్కడు వెళ్తే సరిపోదు. మిగిలిన 99 మంది అలా ఉండాలి. అందరూ క్రమశిక్షణతో వెళ్తేనే యాక్సిడెంట్లు తగ్గుతాయి. అందులో ఇటువంటి వాళ్ళు ఈ స్పోర్ట్స్ బైకులు అక్కడ నడపాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ బైకులు, స్పోర్ట్స్ కార్లు నడపడానికి అనువైన రోడ్లు మన ఇండియాలో లేవు. ఇండియాలో ఎక్కడ లేవు. ఈవెన్ హైదరాబాద్లోని ఓఆర్ఆర్ కూడా అందుకు అనువైన రోడ్డు కాదు.
ఏదో అమెరికానో లండనో దుబాయో అటు సింగపూరు అటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వర్కౌట్ అవుతుంది తప్ప మన దేశంలో వర్కౌట్ అవ్వదు. ఏదో పిల్లల కోరిక తీర్చడానికి పిల్లల మోజు కొద్దీ కొనేసిస్తున్నారే తప్ప కొన్న తర్వాత వాళ్ళేమో ఇలా తయారవుతున్నారనమాట. సో ఇది చాలా తీవ్రమైన కేసు. ఏదో లింగంనేని రమేష్ గారి కంటే ఎంపీ పదవి ఉంది కాబట్టి, కొంచెం హై ప్రొఫైల్ ఉంది కాబట్టి ఈ తన కుమారుడిని ఏదో ఒక రకంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయగలరేమో. కానీ అక్కడ చనిపోయిన ప్రాణం చాలా విలువైంది కదా. మేబీ ఆ బాధిత కుటుంబానికి ఎంతో కొంత సాయం చేస్తారు, రాజీకి వెళ్తారు, రోడ్డు ప్రమాదాల్లో రాజీ కూడా చేసుకోవచ్చు, చట్టబద్ధమే. కానీ చనిపోయిన మనిషిని తీసుకురాలేరు. కాబట్టి కొంచెం బాధ్యతగా వెళ్ళడం నేర్పించండి. థ్యాంక్ యూ.